తెలంగాణ రైల్వే పోలీసుల ప్రత్యేక బృందాలు సిఈఐఆర్ పోర్టల్ సహాయంతో భారీ విజయాన్ని సాధించాయి. దొంగలించబడిన లేదా కోల్పోయిన సుమారు 1500 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అందజేస్తున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన ఈ మొబైల్ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చెక్ చేస్తాం. ఈ సెల్ ఫోన్ కి మనం ట్రైన్లో వాళ్ళు అనుకుంటారు, లేకపోతే దిగినప్పుడు వచ్చినప్పుడు కొంతమంది దొంగలు రికార్డింగ్ చేస్తారు. కొన్ని మిస్ అయిపోతాయి, స్లీప్ అయి పడిపోతాయి. ఇమీడియట్ గా వాళ్ళకి ఆల్రెడీ చాలా సార్లు చెప్పినాను, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాం. స్టేషన్ ఎవరైనా సెల్ ఫోన్ పోతే ఇమీడియట్ గా సిఈఐఆర్ పోర్టల్ ఇది 19 April 2023 స్టార్ట్ అయింది. సంబంధ ఎక్విప్మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ పోర్టల్ అండి. దీనికి ఏమైతే మనం నియరెస్ట్ మీ సేవలో పోయి మన ఐఎంఈ నంబర్, సెల్ ఫోన్ నంబర్, మన డీటెయిల్స్ పెట్టేస్తే ఇమీడియట్ గా ఆ ఫోన్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరైనా దానిలో సిమ్ పెడితే ఇమీడియట్ గా మనకు నెంబర్ వచ్చేస్తుంది. దాని ద్వారా మనం ట్రాకింగ్ చేసి వాళ్ళ లొకేషన్ తీసుకుని మన టీమ్స్ ని పంపుతాం. టీమ్స్ ని పంపి ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి రికార్డ్ చేస్తాం. ఇట్లాంటివి మనం ఓన్లీ తెలంగాణ కాదు, అదర్ స్టేట్స్ లో కూడా, అంటే కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అక్కడ మన టీమ్స్ ని పంపి ఈ ఫోన్ రికార్డ్ చేయించాం. అంటే దీనికి మనం చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన ఉంటుంది. మన టీం వాళ్ళు చాలా కష్టపడి ఇక్కడ నుంచి బీహార్ పోతారు, మధ్యప్రదేశ్ పోతారు. ఇక్కడ ఆ మనిషిని ఐడెంటిఫై చేయాలి. ఒకసారి వాళ్ళు నెంబర్ వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కాల్ చేసి ఫోన్ బంద్ చేసేస్తారు. దీంట్లో మాకు ఆర్పిఎఫ్ వాళ్ళ కూడా బాగా సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ లోకల్ పోలీస్ హెల్ప్ తీసుకుని అన్ని రికవర్ చేసి తీసుకొచ్చినాం. ఓకేనా? నమస్కారం. ఈ రోజు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 150 ఫోన్ రికవర్ చేసుకున్నాం. దిగినప్పుడు లేకుంటే ట్రైన్ లో ఎక్కినప్పుడు కొంతమంది దొంగలు పిక్ పాకెటింగ్ చేస్తారు. కొన్ని మిస్ అయిపోతాయి, స్లిప్ అయి పడిపోతాయి. ఇమీడియట్ గా వాళ్ళకి ఆల్రెడీ చాలా సార్లు చెప్పినాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టినాం. స్టేషన్ లో ప్రతి స్టేషన్ లో కూడా ఎవరైనా సెల్ ఫోన్ పోతే ఇమీడియట్ గా సిఈఐఆర్ పోర్టల్ అని ఒక